రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో మూవీ కన్ఫర్మ్ అయ్యాక నాకొక్కటే అనిపించింది. అవసరమా ఇప్పుడు అని. బట్ సుకుమార్ రైటింగ్స్‌లో వస్తుంది అండ్ సుకుమార్ గారు స్టోరీ రైటింగ్‌లో హెల్ప్ చేస్తున్నారని తెలిసాక కొంచెం హోప్ వచ్చింది. మేబీ మళ్ళీ రంగస్థలం లాంటిది రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అని. ఇప్పుడు ఈ ఫస్ట్ షాట్ చూసాక నాకున్న డౌట్స్ అన్నీ ఎగిరిపోయాయి. ఎవరికైనా బుచ్చిబాబు గారి మీద డౌట్స్ ఉంటే ఈ ఒక్క స్మాల్ గ్లింప్స్‌తో ఎగిరిపోతాయి. అండ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ లిస్ట్‌లోకి ఈ మూవీ కూడా జాయిన్ అయిపోయింది. ఒక్కటే మాట, పెద్ది షాట్ ఔట్ ఆఫ్ ద పార్క్ అంతే. టీజర్ రామ్ చరణ్ గారి డైలాగ్ తో స్టార్ట్ అయ్యింది. వైజాగ్ స్లాంగ్ లో డైలాగ్ ఇరక్కొట్టేసారేటి. అండ్ టీజర్ లో షార్ట్స్ అన్ని గమనిస్తే మనకు మోస్ట్లీ ఈ 2 షర్ట్స్ లోనే కనిపించారు. అయితే ఒకటి ఇంట్రో ఫైట్ అయ్యుండొచ్చు అనిపించింది. అది ఈ షర్ట్ లోనే. మేబీ ఈ ఫైట్ క్రికెట్ మ్యాచ్ కి ముందేమో. ఈ షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు టీజర్ లో నాకు నచ్చిన షార్ట్స్ చెప్తా. ఇదే. ఈ షాట్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మేబీ అక్కడ వచ్చే బీజిఎం మూలంగానో ఏమో తెలియదు. చూస్తున్నప్పుడు మంచి కిక్ ఇచ్చింది. నెక్స్ట్ బ్యాట్‌కి గ్రిప్‌ని చుట్టే షాట్. ఈ షాట్ చూస్తున్నప్పుడే చూసా. ఆ బ్యాట్ మీద ఏదో రాసుందని. చదవడానికి ట్రై చేశా. బట్ నాట్ పాసిబుల్. అండ్ బ్యాట్‌కి కట్టిన గజ్జెలు కూడా సమ్ స్పెషల్ పర్సన్‌వి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. టీజర్ లాస్ట్‌లో వచ్చే షాట్ రామ్ చరణ్ గారు చెప్పే డైలాగ్‌కి కాంప్లిమెంటింగ్‌గా ఉందనిపించింది. అంటే మరో జన్మ గురించి వెయిట్ చేయాలా? ఇప్పుడే చేసేస్తే పోలే అని మీనింగ్ వస్తుంది. లైక్ అలాగే నెక్స్ట్ బాల్ కోసం వెయిట్ చేయాలా ఏంటి? ఈ బాల్‌నే కొట్టేస్తే పోలే అని ఫ్రంట్‌కొచ్చి మరీ కొట్టినట్టు అనిపించింది. టీజర్ లాస్ట్‌లో రిలీజ్ డేట్ మార్చ్ 27 అని వేశారు. కావాలని వేశారో లేక ఫ్యాన్స్‌లో జోష్‌ని పెంచాలని వేశారో తెలీదు కానీ మార్చ్ 27 ఈస్ రామ్ చరణ్ గారి బర్త్‌డే. మేబీ బుచ్చిబాబు గారు ఒక రంగస్థలం లాంటి హిట్‌ని గిఫ్ట్‌గా ఇద్దాం అనుకుంటున్నారేమో. సోషల్ మీడియాలో న్యూస్ ప్రకారం 1980స్‌లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీ అని అన్నారు. అండ్ అలాగే మొన్న రిలీజ్ చేసిన పోస్టర్‌లో కూడా బ్యాట్ పట్టుకున్న లుక్ రిలీజ్ చేశారు. కానీ నాకైతే కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అనిపించడం లేదు. క్రికెట్ అన్నది విజయనగరంలోని రాజకీయ పరిస్థితులను తారుమారు చేయగలిగే పవర్ ఉన్నదేమో. అందుకే అక్కడ వాళ్ళందరూ క్రికెట్ ఆడుతున్నారనిపించింది. టీజర్‌లో షాట్ మేకింగ్ కూడా చాలా రా అండ్ రస్టిక్‌గా బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన బీజీఎం కూడా ఫస్ట్ షాట్‌కి బాగా సెట్ అయిందనిపించింది. ఎస్పెషల్లీ లాస్ట్‌లో వచ్చే షాట్‌కి పూనకాలొచ్చేలా కొట్టారు. చూద్దాం నెక్స్ట్ వచ్చే ప్రమోషన్ కంటెంట్ ఇంకే రేంజ్‌లో ఉంటుందో. అండ్ మన ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎక్కడికి తీసుకెళ్ళి పెడతాయో. అది మరి. మీరు కూడా టీజర్ చూసే ఉంటారుగా. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్. జై హింద్.